హాయ్ అండి అందరికీ. మేమైతే ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చామండి. యాక్చువల్గా చెప్పాలంటే మా మమ్మీ వాళ్ళ ఊరు, మా డాడీ వాళ్ళ ఊరు కూడా ఇదే అండి. బానకచెర్ల అంటారు. ఆత్మకూరు నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇంకా మా మామగారి కూతురు అయితే డెలివరీ అయింది, చిన్న పాప పుట్టింది. ఇంకా అమ్మాయి వచ్చింది అంటే చూడ్డానికని వచ్చామండి. ఈ బుడ్డోడైతే పెద్ద అబ్బాయి, వీటి తర్వాత ఒక చిన్న పాప పుట్టింది, వాళ్ళకి చూద్దామని అయితే వచ్చాము. మా మామయ్య గారి కూతురు, నేను, మా సిస్టరు, వాళ్ళ పిల్లలు, మా అత్తయ్య, నేను, మా పిల్లలు అందరం వచ్చామండి చూడ్డానికి. ఇంకా చాలాసేపు అయింది వచ్చేసి. ఇంకా ఇంటికి వెళ్ళాలని బయలుదేరుతామని చెప్పేటప్పుడు ఎవరికైనా పసుపు కుంకుమ ఇస్తారు కదా, ఇంకా అలా పసుపు కుంకుమ తీసుకుందామని లోపలికి నన్ను పిలిచారండి. ఈ అమ్మాయి అండి నా పక్కన ఉంది కదా, ఈ అమ్మాయి రీసెంట్గా డెలివరీ అయిందండి, 3 months ఇప్పుడు పాప పుట్టింది. ఇంకా తనే మా అందరికీ పసుపు కుంకుమ ఇస్తుందండి. ఇంకా ఓకే అని చెప్పేసి తీసుకొని, ఇంకా ఎవరైనా ఇంటికి ఆడపిల్ల వస్తే ఏదైనా ఇస్తారు కదా, మీరు ఎప్పుడు రారు అని చెప్పేసి మా అమ్మమ్మ అయితే డబ్బులు ఇస్తుందండి. ఈ డబ్బులు ఎవరైనా ఇంటికి వస్తే డబ్బులు ఇచ్చే ఆచారం ఎప్పుడు పోతుందో ఏంటో తెలియదు, కానీ ఒత్తు చేతులతో అయితే పంపించారు కదండి మన అమ్మమ్మ వాళ్ళు, తాతలు ఎవరైనా ఉంటే కానీ ఏమైనా కొనుక్కోమ్మ పిల్లలకి ఏమైనా కొనివ్వు అని చెప్తారు కదా, అలా అనమాట. ఇంకా వద్దు వద్దు అన్నా సరే బలవంతంగా ఇచ్చారండి. ఇంకా సరే ఓకే అని చెప్పేసి తీసుకున్నాను. ఈమైతే మా పాప అందరికీ పెట్టారు, నాకెందుకు పెట్టలేదు అని అడిగి మరీ వెళ్ళి వచ్చి పట్టించుకుంటుందండి. ఇంకా ఓకే అని చెప్పేసి బొట్టు పెట్టుకున్నాక మళ్ళీ దేవుడిని మొక్కుతుంది చూడండి. ఇంకా తను వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా టీ పెడతాను తాగేసి వెళ్ళండి అంటే ఇంకా ఓకే అని చెప్పేసి టీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతామండి ఇప్పుడైతే మేము. ఇంకా ఈ గ్యాప్లోనే మా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. పల్లెటూరు ఎంతైనా పల్లెటూరు అండి. ఈ గాలి, ఈ వాతావరణం మనకి ఇక్కడ సిటీస్లో అసలు దొరకవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఏ వెహికల్స్ వస్తాయనే భయం ఉండదు. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఇంకా బాయ్ బాయ్ అని చెప్తున్నాము. ఈమెయితే మా అమ్మమ్మ అండి, మా మమ్మీ వాళ్ళ మమ్మీ. ఇంకా పక్కన ఉన్నామైతే మా మా అత్త అనమాట, మా మామ వాళ్ళ భార్య అనమాట ఈమె. ఇంకా ఓకే బాయ్ బాయ్ అని చెప్పేసి బయలుదేరుతున్నామండి మేమైతే. ఇంకా బుడ్డోడు చూసారండి, బాయ్ బాయ్ అంటే బాయ్ బాయ్ అని చెప్తూనే ఉన్నాయండి. అసలు ఈ కాలం పిల్లలకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి, అన్నీ వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తారండి. షేక్ హ్యాండ్ ఇస్తావా అంటే దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ అని చేయి చాపుతున్నారండి. చాలా ముచ్చటేసిందండి. ఇంకా బాయ్ అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా ఎలా వచ్చాం కదా, ఎవ్రీ సాటర్డే ఇక్కడ ఊర్లో అయితే సంత జరుగుతుందండి. అంటే చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గోబీ, పానీపూరి, ఇంకా చిన్న హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. చీప్ రేట్స్కే దొరుకుతాయి అన్నమాట. ఇంకా మా సిస్టర్ అయితే తను ఎప్పుడు రాదు కదా, నేను చూస్తాను సంత అని చెప్పేసి తను ముందే వెళ్ళింది. ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా మేము నెక్స్ట్ వెళ్తున్నాము ఇలాగనమాట. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే ఇప్పుడు రైట్ సైడ్లో సంత ఉంటుందన్నమాట. మేము లెఫ్ట్ సైడ్లో కార్ ఆపుకుంటాం రా అని చెప్తే ఓకే అనింది. ఇంకా ఎలాగా తన కోసం కార్ ఆపాలి కదా, ఇంకా నేను కూడా దిగేసి కొన్ని వీడియో అయితే తీసుకున్నాను. సంత ఎలా ఉంటుంది ఏంటి నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఇంకా వచ్చాను కదా అని చెప్పేసి నేను కూడా దిగి సంతను మొత్తం వీడియో తీశానండి. చూపిస్తాను ఉండండి మా ఊరి సంత ఎలా ఉంటుందో. ఇక్కడ అన్ని హోటల్స్ కూడా పెడతారండి. సాటర్డే అయితే టిఫిన్స్ కూడా అమ్ముతారనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైం కదా, ఇడ్లీ, సాంబార్, దోశ, వడ పెడతారనమాట. ఇక్కడ చెప్పులు కూడా దొరుకుతాయండి, అసలుకి చీప్ రేట్లోనే దొరుకుతాయి, బాగానే ఉంటాయి అవి కూడా. ఇంకా స్వీట్స్ అయితే రకరకాల స్వీట్స్. ఇక్కడ చూడండి టిఫిన్, ఇది గోబీ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడైతే చిన్న హౌస్ హోల్డ్ ఐటమ్స్, సోప్ బాక్సెస్, బ్రష్ స్టాండ్, అలాగా వాషింగ్ బ్రష్ అనమాట, అలాంటివన్నీ అమ్ముతుంటారు. నేను వీడియో అయితే కొంచెం ఫాస్ట్గా తీసానండి, టైం లేదు కదా, మా కోసం వెయిట్ చేస్తున్నారండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎలా ఉన్నా సరే. ఇలా పెట్టింటారన్నమాట, అంత అటుపక్క ఇటుపక్క పెట్టింటారు. ఇంకా ఈ ఊర్లో ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ 4 నుంచి 7-7:30 వరకు పెడతారండి. ఊర్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ఒక్కొక్కరు వాళ్ళ ఇంటికి ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటూ ఉంటారండి. ఇలాగా అంటే ఒక 2-3 చోట్ల అడిగేసి, మనం మామూలుగానే ఎక్కడికైనా వెళ్తే ఒక 2-3 చోట్ల అడిగేసి ఎక్కడ తక్కువ ఉన్నాయో అక్కడ తీసుకుంటాం కదండి, అలాగా. ఇక్కడ చూడండి స్వీట్స్ పెట్టారు. ఇక్కడ చూడండి ఆనియన్స్ చాలా చీప్ రేట్లోనే ఇస్తున్నారు. ఆనియన్స్ అయితే టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ ఫ్రెష్గా ఉన్నాయి, చీప్ రేట్లో దొరుకుతున్నాయండి, చాలా బాగున్నాయి. ఇలా అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మరెన్నో వీడియోస్ మంచిగా తీయడానికి నేను ట్రై చేస్తాను.
ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలా పెట్టింటారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.